కడతారు. ఇటుక మీద ఇటుక పెట్టి ఇంత సిమెంటు ఉష్క కలిపి ఇన్నన్ని నీళ్లు పోసి పారతోటి అటొక పారి ఇటొక పారి బాగా మర్రిచ్చి తట్టెలు ఎత్తి ఇటుకల నడుమ వేస్తే అయిపాయే. గాయంత పని పెద్ద సుతారమా. హేడబడితే ఆడ మస్తు గుంపు మేస్త్రీలు ఉన్నారు ఇవాళ రేపు. ఏ ఒక్కలను పిలిచినా కళ్ళు మూసి తెరిచే వరకల్లా కట్టిపోతారు. కానీ కూలగొట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? మామూలు పని ఉంటుందా? చిన్న కథ కాదు పోర్రి. ఏంది నేను చెప్పేది జోక్ లెక్క కొడుతున్నదా? కావాలంటే ఈ వీడియో చూడుర్రి. జమానా రోజు రోజుకు అడ్డగోలుగా తయారైతున్నది పోర్రి. నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నారు. కండ్లకు ఏది కనబడితే అదే మంచిగుందంటున్నారు. ఒక్కటన్నా అక్కరొచ్చే మాట లేదు. రేపటి నాడు ఎట్లా అనే ముందు చూపు ఒక్కలకు సుత లేదు. ఇగో గిది గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన అప్పట్ల కారుపాటి సర్కారు ఉన్నప్పుడు కట్టించిన సైకిల్ ట్రాక్. దీని స్పెషాలిటీ ఏందంటే దీనికి మీదికెళ్ళి ఉండే కప్పు సోలార్ రూఫ్ అన్నట్టు. అంటే దీని పై కప్పు వల్ల కరెంటు తయారైతుంది అన్నట్టు. అంతకు మునుపు దేశంలో గిసొంటిది ఒక్కడి సుత లేదు. కారు పాటోళ్ళు అధికారంలోకి వచ్చినాక అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ సారు కొత్త ఆలోచన చేసి గీ దాన్ని కట్టించిర్రు. దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ గిదేనని అప్పట్ల రికార్డు బుక్ల సుతం ఎక్కిచ్చిర్రు. ఇగో గీడ కనపడుతున్నది ఎల్లాక మనం చెప్పుకున్న సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్. నిన్న మొన్నటి దాకా ఇది మంచిగానే ఉండే. అయితే ఇవాళ ఈ సైకిల్ ట్రాక్ ను షేయిపాటి సర్కారు తీసేస్తున్నది. 23 కిలోమీటర్ల పొడుగున్న ఈ సైకిల్ ట్రాక్ వల్ల జనాలకు ఏం తక్లీఫ్ వచ్చిందో, ఆడగబోయేటోళ్ళు ఎన్ని బాధల పడ్డారో గాని సీఎం రేవంత్ సారు దీన్ని ఉన్న ఫలంగా పీకి కుప్పబెట్టుండ్రి అని ఆర్డర్ ఇచ్చిండట. అందుకే తెల్లారే వరకు మొత్తం సైకిల్ ట్రాక్ నే ఏ పాటుకు ఆ పాటు ఇప్పి కుప్పబెట్టిండ్రు. ఇంత దానికే సోషల్ మీడియాలా పాయే పాయే అంటున్నారు జనాలు. మార్పు మార్పు అని చెప్పినప్పుడు అర్థం కాలేదా? కారు పాటోళ్ళు రాక మునుపు ఆడ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ లేకుండే. వాళ్ళు వచ్చినాక కట్టిర్రు. మరి షేయి పాటోళ్ళు వచ్చినాక మార్పు చూపియాలి కదా, అందుకే తీసేస్తున్నారు. గీ ముచ్చట సుతం అర్థం కాదానుల్లా. ఇంకా హైదరాబాద్ లా తెలంగాణలా షేయిపాటి పాలనలా రేవంత్ సారు ఏలువడిలా చాలా మార్పులు చేసేటి ఉన్నాయి. మొన్ననే తల్లిని మార్చిర్రు. ఇప్పుడు దేశంలో గొప్ప రికార్డు నమోదు చేసుకున్న సైకిల్ ట్రాక్ తీసేసిర్రు. ఇంకా రేపు కేబుల్ బ్రిడ్జి, సెక్రటేరియట్, ట్యాంక్ బండు, హైదరాబాద్ లో కట్టిన ప్లే ఓవర్లు, కాళేశ్వరం, యాదాద్రి, అమరుల జ్యోతి, అంబేద్కర్ విగ్రహం ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ అట్లనే ఉంచితే రేపటి నాడు జనాలు మార్పు తెస్తా అంటివి కదా రేవంత్ సారు, ఏది మార్పు అని అడిగితే ఏం చూపిస్తారు? అందుకే ఇవన్నీ తీసేసి మార్పు తెద్దామని చూస్తున్నారు. అటు కేసీఆర్ ఆన వాళ్ళను తూర్చేసినట్టు ఉంటది, ఇటు మార్పు తెచ్చినట్టు ఉంటది. మస్తున్నది కదానుల్లా సారు ఐడియా.